టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు భారత్ సరిహద్దులు దాటైతే విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్ ఇండియా మూవీ టీంలు కూడా భారత్ లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో కూడా సందడి చేస్తున్నాయి. రామ్ చరణ్, బాలకృష్ణ దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? రాజాసాబ్ ప్రమోషన్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలైతే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్ కు ముందే అమెరికాకు వెళ్లడం వల్ల ఒక పని పూర్తవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు. ఇక డాలర్ల మార్కెట్ కు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత భారత్ లో ప్రమోషన్స్ ప్రారంభించాలనేది కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఇక తెలుగు హీరోలు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ పై కూడా కన్నేసేశారు. ప్రజెంట్ అయితే మిరాయి టీము అమెరికాలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ముగించుకుని అమెరికా వెళ్లిన ఈ టీము ఓవర్సీస్ ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది. అదే బ్యానర్ లో వచ్చే తెలుసు కదా యూనిట్ కూడా యుఎస్ వెళ్ళనుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తనున్నాయి. ఇక ఓవర్సీస్ ప్రమోషన్స్ ఇప్పుడు కంపల్సరీగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు విదేశీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం కీలకం అవుతుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా సంక్రాంతి రేస్ లో భాగంగా జనవరి 9న అయితే విడుదల కాబోతుంది. ఇక దీంతో డిసెంబర్ 20 నుంచే అమెరికాలో ఈవెంట్స్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ అయితే ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా అమెరికాలో భారీ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు. ఇక ఈ ట్రెండ్ మొదలైంది గేమ్ చేంజర్ తో. రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాలకృష్ణ డాక్ మహారాజ్ సినిమాతో అమెరికాలో సందడి చేశారు. ఇప్పుడు అఖండ 2 ప్రమోషన్స్ తో కూడా యుఎస్ లో జరుగుతాయా అనేది చూడాలి. మరి ఇలా తెలుగు సినిమాలు గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రమోషన్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.